అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిర్ణయాన్ని ఇప్పుడైతే తీసుకోవడం జరిగిందండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు కాకుండా కొత్తగా ఇంకా వితంతు పెన్షన్లకి, వృద్ధాప్య పెన్షన్లకి, ఒంటరి మహిళా పెన్షన్లకి, అలాగే చేతి వృత్తుల పెన్షన్లకు మనకు మొత్తం 25 కేటగిరీల్లో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఈ అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఎవరికి రావడం జరుగుతుంది, ఎప్పటి నుంచి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టయితే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు మనకు సన్నద్ధమవుతోందన్నమాట కూటమి ప్రభుత్వం. అతి త్వరలో ఫిబ్రవరి నెల 3వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. కేవలం 50 సంవత్సరాల పెన్షన్కే కాకుండా 25 కేటగిరీల్లో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అయితే ముందుగా మనకు స్పౌస్ పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటున్నారండి. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల కిందటే మొదలైందనమాట. ఎవరైతే పెన్షన్ వస్తూ భర్త చనిపోయి ఉంటాడో భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. భర్త చనిపోయిన తర్వాత వెంటనే అప్లై చేసుకున్నట్టయితే, అప్లికేషన్లు సచివాలయంలో ఇచ్చినట్టయితే మరుసటి నెల నుంచే భార్యకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్పౌస్ పెన్షన్లు అయితే ఉంటాయి. స్పౌస్ పెన్షన్లను చాలామంది ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఈ స్పౌస్ పెన్షన్లు చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్కు ఏ అర్హతలు ఉండాలి ఒకసారి చూద్దామండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అవకాశం అయితే కల్పించడం జరుగుతోంది. అయితే ఓసీ వాళ్ళకు మాత్రం ఓసీ కేటగిరీకి మాత్రం ఈ అవకాశం అయితే లేదండి. ఇక నెక్స్ట్ ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డుకు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నమాట. ఇతర రాష్ట్రాల అడ్రస్ ఉంటే వాళ్ళను పరిగణనలోనికి తీసుకోవడం జరగదు. ఇక తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఇవన్నీ మనకు అర్హతలండి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మీరు 50 సంవత్సరాల పెన్షన్కు అప్లై చేసుకున్నట్టయితే 4,000 రూపాయల పెన్షన్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక 200 పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. 200 పెన్షన్లు ఎవరైతే వెంటనే అవసరంలో ఉంటారో, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుందో అటువంటి వాళ్ళకు 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్కు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే మనకు ఎవరైతే కిడ్నీ వ్యాధి రోగులు ఉంటారో, అలాగే మంచానికి పరిమితమై ఉండి లేవలేని స్థితిలో ఉంటారో అటువంటి వాళ్లకు 200 పెన్షన్లు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పిందండి. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ల స్వీకరణ అయితే జరగబోతోంది. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్కు మిగిలిన 25 కేటగిరీల పెన్షన్లకు ఫిబ్రవరి నెల 3వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరులకు వెరిఫికేషన్ అయితే జరుగుతోందండి. ఈ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే దివ్యాంగ సోదరులకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందన్నమాట. ఈ నెల చివరి వారంకంతా దివ్యాంగ సోదరులకు కూడా వెరిఫికేషన్ పూర్తి చేయాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది అధికారులకి. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ తీసుకోవడం కోసం ఏ డాక్యుమెంట్స్ అడగబోతున్నారో మనం చూద్దామండి. ముందుగా ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డుకే చెల్లుబాటు అవుతుంది. ఇక నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఈ స్మార్ట్ రేషన్ కార్డు రూపంలో 1,48,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ 50 సంవత్సరాలను నిండిన వాళ్ళు, ఈ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ పెన్షన్లకు అనుమతి లభిస్తుందా అని అయితే ఎదురు చూడడం జరుగుతోంది. అయితే తెల్ల రేషన్ కార్డులో అందరికీ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలండి. ఈకేవైసీ లేని వాళ్లకు, అభ్యర్థులకు ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఆడైనా మగైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పెన్షన్ కోసము. నెక్స్ట్
ఈ డాక్యుమెంట్స్లో నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే అడగడం జరుగుతుందండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మీ ఆధార్లో మీరు ఏవైనా చేంజెస్ చేసుంటే, అంటే మీ వయసుకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్నట్టయితే అది ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీకు తెలిసిపోతుంది అన్నమాట అధికారులకు. అంటే మీకు 48 సంవత్సరాలు ఉన్నప్పటికీ మీరు దాన్ని ఆధార్ కార్డులో 50 సంవత్సరాలకు మార్చుకొని దాన్ని అప్లై చేసుకున్నట్టయితే అధికారులకు ఆధార్ అప్డేట్ హిస్టరీ చూసినప్పుడు మీరు వయసు మార్చుకున్నట్టుగా తెలిసిపోతుంది అనమాట. దీనివల్ల మీ పెన్షన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 50 సంవత్సరాలు నిండిన తర్వాతే అప్లై చేసుకోండి. తొందరపడి ముందుగా అప్లై చేసుకున్నట్టయితే పెన్షన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటుగా సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్ తీసుకొని దాన్ని నింపి మీ డాక్యుమెంట్స్తో జతపరిచి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందండి. అధికారులు మీ పెన్షన్ అప్లికేషన్ను పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు మరుసటి నెల నుంచి, అంటే మార్చి నెల నుంచే మీకు పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే కేవలం 50 సంవత్సరాల పెన్షన్కే కాకుండా వృద్ధాప్య పెన్షన్కు, వికలాంగ పెన్షన్కు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్కు, చేతి వృత్తుల వారి పెన్షన్కు, వితంతు పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందండి. అయితే వితంతు పెన్షన్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరులు అయితే సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెలలోనే సదరం స్లాట్స్కి స్లాట్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయండి. ఈ స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే దివ్యాంగ సోదరులు వెంటనే అప్లై చేసుకొని సదరం సర్టిఫికేట్ను పొందినట్టయితే మీరు అప్లికేషన్లు వేసి పెన్షన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది సదరం స్లాట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సదరం స్లాట్స్ ఈ నెలలోనే ఇంకొక వారంలో అయితే ఓపెన్ కాబోతున్నాయండి. ఈ సదరం సర్టిఫికేట్లు పొందిన వాళ్ళు అప్లికేషన్లు వేసి పెన్షన్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇక చేతి వృత్తుల వారికి సంబంధించి వాళ్ళకి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డుని, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఇచ్చినట్టయితే ప్రభుత్వం దాన్ని చెక్ చేసి మీకైతే ఇవ్వడం అయితే పెన్షన్ మంజూరు చేయడం అయితే జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తుందన్నమాట గవర్నమెంట్. 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు సఫలీకృతులైతే మీకు డబ్బులను అయితే వచ్చే నెల నుంచే మీకు చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు 50 సంవత్సరాల పెన్షన్కు, మిగతా పెన్షన్లు అన్నిటికీ, వితంతు పెన్షను, అలాగే చేతి వృత్తుల పెన్షను, అలాగే ఒంటరి మహిళా పెన్షను, అలాగే దివ్యాంగ సోదరుల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఫిబ్రవరి నెల 3వ వారం నుంచి ఉండబోతోందండి. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.